శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. వీరుడికి కన్నీటి వీడుకోలు. మొన్న మన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ మీద వీరోచితంగా పోరాడుతూ అమరుడైన మురళీ నాయక్ కన్నీటి వీడుకోలుతో అతని చివరి గౌరవ వందనాన్ని జరిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ అండ్ పంచాయతీ మన లోకేష్ గారు, అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు, ఉన్న పరిటాల సునీత గారు, లోకల్ లీడర్స్, కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేస్ అక్కడ పాల్గొనడం జరిగింది. కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయలు అమౌంట్ పరంగాను, 5 ఎకరాల భూమి, 330 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. మరి వారి కుటుంబానికి ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుందనేసి నిన్న అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. పర్సనల్ ఫండింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి 25 లక్షల రూపాయలు ఇచ్చారు. మనం ఎంత డబ్బు ఇచ్చినా ఆ అగ్నివీరుణ్ణి మనం వెనక్కి తీసుకురాలేం, కానీ ఈ అమౌంట్ వాళ్ళ కుటుంబానికి కొంచెమైనా సహాయం చేకూర్చుందని అనుకుందాం. అండ్ ఇట్లాంటి బాధితులను మనం డైరెక్ట్గా మనం సహాయం చేయలేకపోయినా ఎన్డీఆర్ఎఫ్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మనం ఏం చేద్దాం అనుకుంటే మిత్రుల, ఈ టైంలో మనం ₹1 నుంచి కానీ 100 రూపాయల వరకు ఆ ఎన్డీఆర్ఎఫ్ పర్సనల్ అకౌంట్కి మీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అది ఆ ఎన్డీఆర్ఎఫ్కి ఎంతో అంత మీకు తోచినంత సహాయం వాళ్ళకి చేయాలని కోరుకుంటున్నాను. అయితే వాళ్ళ తండ్రి నిన్న ఎంత భావోద్వేగానికి గురయ్యారంటే, పవన్ కళ్యాణ్ గారును మన లోకేష్ గారిని చూసి, బిడ్డ నీకోసం లోకేష్ పవన్ కళ్యాణ్ వచ్చారు, ఒక్కసారి లేచి సెల్యూట్ చేయి బిడ్డ అనేసి ఆ తండ్రి ఎమోషన్ ఒకసారి చూస్తే మిత్రులారా, ప్రతి భారతీయ పౌరుడికి ఒక్కసారి కన్నీటి పరిచయం అయ్యారు. మురళి, లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్ వచ్చినారు, కూర్చున్నారు నీకోసం. లే మురళి, లేచి సెల్యూట్ కొట్టు మురళి. నాయకులందరూ పిలుచుకుంటే నీవు లేదు, నువ్వు లేస్తాడు. నిన్నే మురళి ఒకసారి లేచుకుంటే నేను కూడా మురళి ఒకసారి చూడు మురళి, లోకేష్ సార్ పవన్ కళ్యాణ్ సార్ చూడు మురళి. మన ఆర్మీ జవాన్లు ఇలా వీరోచితంగా
పోరాడి అమరులవుతున్నారు. మన కోసం దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్లకు నిండు నూరేళ్ళు ఉండాలని, మన ఆయుష్ కూడా పోసుకుని నిండి నూరేళ్ళు ఉండాలని మీ యొక్క దేవుణ్ణి ఆ ఆర్మీ జవాన్ల ప్రాణానికి వారి కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటాం మిత్రులారా.